హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మినిస్కస్ టేర్ అంటే ఏంటి, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో నీ జాయింట్లో మనకు రెండు రకాల మినిస్కస్ ఉంటాయి. ఒకటి ఈ బ్లూ కలర్లో కనపడుతున్నది మీడియల్ మినిస్కస్, అండ్ ఇక్కడ ఉన్నది లేటరల్ మినిస్కస్. యూజువల్గా దే యాక్ట్ లైక్ ఏ షాక్ అబ్జర్వర్. సో బోన్కి మధ్యలో మనకు 1 సెంటీమీటర్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఈ మినిస్కస్ ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనకు మీడియల్ సైడ్ ఉన్న మినిస్కస్ టేర్ అవుతుంది, ఎందుకంటే అది ఫామ్గా ఎంసీఎల్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ వెనెవర్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీ హ్యాపెన్స్, ఇట్ ఎంసీఎల్ స్ప్రెయిన్ అయినప్పుడు కానీ, ఏసీఎల్ టేర్ అయినప్పుడు కానీ అసోసియేటెడ్ మీడియల్ మినిస్కస్ అనేది టేర్ అవుతుంటుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మనకు టాప్ అండ్ సౌండ్ వస్తుంది. రెండోది పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ లాకింగ్ మెకానిజం. అంటే లాకింగ్ అంటే నీ జాయింట్ 15 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్ దగ్గర లాక్ అయిపోతుంది. కొందరు పేషెంట్స్కి నార్మల్ గ్రేడ్ 1 టేర్, గ్రేడ్ 2 టేర్, మొత్తం 6 టైప్స్ ఆఫ్ టేర్ ఉంటాయి మనకు. కామన్గా ఇది రేడియల్ టేర్, హారిజాంటల్ టేర్, కాంప్లెక్స్ టేర్, బకెట్ హ్యాండిల్ టేర్. అండ్ ఇటువంటి ఇంకా అన్ని రకాల కాంబినేషన్ ఉంది కాంప్లెక్స్ టేర్. సో బకెట్ హ్యాండిల్ టేర్, కాంప్లెక్స్ టేర్ ఉంటే కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి. అండ్ సింపుల్ టేర్స్ ఎస్పెషల్లీ వాస్కులర్ జోన్లో ఉన్నట్లయితే అవి హీల్ అవుతాయి. అండ్ నాన్ వాస్కులర్ జోన్ అంటే కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతుందంటే మనకు మినిస్కస్ టేర్ అయిపోయినప్పుడు మనకు లోపల ఆస్టియోకాండ్రల్ డిఫెక్ట్ అంటే కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి మనకు కాండ్రల్ డిఫెక్ట్ అంటే కార్టిలేజ్ అనేది, గుజ్జు అనేది ఊడిపోతూ ఉంటుంది. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఈ గుజ్జు అనేది ఇక్కడ ఉన్నది కదా, ఇది చాలా స్మూత్గా ఉండాలి. ఇది అనేది మినిస్కస్ పోయేసరికి ఇది డ్యామేజ్ అయిపోయి చిన్న చిన్న గుంటల్లాగా ఫామ్ అయిపోయి నెర్రలు వస్తుంటుంది కార్టిలేజ్. సో ఇటువంటి పేషెంట్స్ ఇమీడియట్గా ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలి. దే గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఎట్లా ఉంది టేరు, టైప్ ఆఫ్ టేర్ ఉంది. దీన్ని యూజువల్గా మనం ఎంఆర్ఐలో కనుక్కుంటాం. ఎంఆర్ఐలో వీ కెన్ క్లియర్లీ డయాగ్నోస్ ద ఇష్యూ. అండ్ యంగ్ ఏజ్ అప్ టు 45-50 వరకు ఉంటే మినిస్కస్ టేర్కి కీ హోల్ సర్జరీ చేసుకొని కంపల్సరీగా ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ వాడితే వితిన్ 1 మంత్లో దే కెన్ రిటర్న్ టు నార్మల్ లైఫ్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ వితిన్ 3 to 6 monthsలో కంపల్సరీ చేయించుకోవచ్చు. And at Onus Robotic Hospital, we have state-of-art facilities to diagnose this exact problem. And this is a minimal invasive surgeries with excellent results. We have CT, MRI, cath lab robotics to all our patients. If you want to know more details about medial meniscus tear or lateral meniscus tear, you can come to Onus Robotic Hospitals. Thank you.